ఇది ఉమ్ము వేయడానికి స్థలం కాదు. నాకు ఈ చోటు చాలు. మేమెవరో అర్థమైందా? చంద్రమౌళికి తల్లిదండ్రులం. నా కొడుకు దళపతిని ఎవరో బంధించున్నారు. తను అందులోంచి అమ్మా అమ్మా తలుపు తెరువు, తలుపు తెరువు అని గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో, అది మీకే తెలిసింది? ఎలా తెలిసిందా? బెజవాడ కనకదుర్గమ్మని నమ్మేదాన్ని నేను. మా అబ్బాయిని బంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాడు దారుణంగా చస్తాడు. అయ్యో, తాళం వేసింది నేను కాదు. మరి ఎవరు చెప్పు. ఊసే. శాఖ, నువ్వు వాడు రూమ్ లో పెట్టి తాళం వేసేవని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేస్తున్నారు. మీరెందుకండి అక్కర్లేకుండా ఆ విషయాన్ని వీళ్ళతో చెప్పబోతున్నారు? నేనేం చెప్పలేదు. విజయవాడ కనకదుర్గమ్మ చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవును, అది ఎక్కడుంది? అది అసలు బుర్రలో గుజ్జేలోనోడికి చెప్పి ఏం ప్రయోజనం? జరగవా, నేను చూస్తాను. సరే వేడు. నా పేరు విశాఖ. నమస్కారం అమ్మా. అయ్యా నమస్కారం. మీ అబ్బాయి అన్ని విషయాలు నాకు చెప్పాడు. తలుపు తెరిచి మా అబ్బాయిని వదిలే. బెజవాడ కనకదుర్గమ్మ చెప్తోంది. వాడు ఇక్కడ ఉంటేనే కదా తలుపులు తీస్తాడు కదా. మా అబ్బాయిని ఎవరు బంధించున్నా సరే వాళ్ళు దారుణంగా చస్తారు. వద్దు, శాపం పెట్టకండి. ఇప్పుడు అసలు నా జాతకమే సరలేదు. దయచేసి మీరు శాపం వదలొద్దు. నా కొడుకును బంధించుండేది నువ్వేనా? లేదు, ఎవరు తాళం వేసి ఉంచినా చావటం అనేది తప్పే కదా. మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. ఇన్ని రోజులుగా నేను వాడిని అర్థం చేసుకున్నదే లేదు. ఈ నెల జీతం కూడా వాడు పంపలా. మీ వాడు ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? పంతులు గారు వాడు ఎప్పుడు వస్తానన్నాడు? వెళ్ళాడు కదా, హోటల్ ఉన్నాడు తెలుసు. హోటల్ వాళ్ళకి తెలుసు. అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, అందుకే ఇంటికి వెళ్ళి స్నానం చేసి తర్వాత మనం హోటల్కి వెళ్ళి అడుగుదాం. రండి, వెళదాం రండి. అక్కడ ఉమ్ము ఏంటో. ఇక మనం అక్కడికి వెళ్ళి ఊస్తాం. ఓర్ నాయనో. రే, పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. వాడి అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారా. వాడి గురించి తెలుసుకుంటానికి హోటల్కి వెళ్తారంట. వాళ్ళు హోటల్కి వెళ్ళి విచారిస్తే మన పరిస్థితి. ఇప్పుడుకే సగం పిచ్చోళ్ళలాగా ఉన్నారు. తెలిస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళని హోటల్కి రా, నువ్వు మిగతా నేను చూసుకుంటానులే. నువ్వు కూడా ప్రారంభించావా? అది కాస్త తుడుచుకో, మిస్ అయిపోయింది. తొడవరా. ఆ పిల్ల పాపం. ఏంటి షేవ్ చేస్తున్నారా? ఏంటి షేవ్ చేస్తానంటావా? చేస్తాను, ఇక్కడికి రండి. ఓ, పెద్ద జోకు వేసింది. సరే, నేను ఒకటి అడుగుతాను, కానీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఒక్క బ్లేడ్ ఉపయోగించి ఎన్నిసార్లు షేవ్ చేయొచ్చు? 1448. కరెక్ట్, 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు షేవ్ చేస్తున్నప్పుడు ఒక ఫేస్ లో గ్రీన్ కలర్ షేడ్ తెలుస్తున్నది ఎందువల్ల? నేను ఒక మనిషిని అయినందువల్ల. సరిగ్గా చెప్పారు, 5 పాయింట్. ఇదిగో నా మోహన్ చూడొద్దని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. మీరే కదా ఇంట్లో నాతో చెప్పారు బెడ్ లో కలిసి కూర్చుందామని. ఇక్కడ కొంచెం వస్తావా? నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను. మీరు నన్ను పిలిచారా? ఆయనకి డ్రెస్ లేదు కదా, రా మనం షాపింగ్ వెళ్ళొద్దాం. పాప ఆయన్ని తీసుకెళ్ళొచ్చు కదా. పాపమా? వద్దొద్దు, తెరిసి వదిలితే ఎగిరిపోతారు. నేను వాళ్ళతో షాపింగ్ వెళ్తున్నాను, మీకేనా కావాలా? అవును, ఒక తాడు తీసుకురా. పెద్దదా చిన్నదా? ఏయ్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. టిన్ 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 టిన్. వేడి నీళ్ళు తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది? నేను అమ్మగారికి కాపీ పెడుతున్నాను. ఏంటి ఆటలుగా ఉందా? నాకు ఉబ్బసం ఉంది. నాకు పొగ కొడుతుంది.
ఇందులో ఉయ్యొచ్చు కదా. దీనిలో ఊస్తే థ్రిల్లే ఉండదు. Susie? 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 ఎందుకు నాకు నువ్వు ఫోన్ చేయలేదు? నేను నెంబర్ ఇవ్వనా? 0484 0484 36541 36541. అమ్మా కాఫీ. నాకు వద్దు. నిన్న బెజవాడ కనకదుర్గమ్మ నాతో మాట్లాడారు. నా కొడుకుని ఎవరో ఎక్కడో బంధించున్నారు. నా కొడుకుని బంధించింది ఎవరైనా సరే వాడు చాలా నీచంగా దారుణంగా చేస్తాడు. అలాగంతా మాట్లాడకండి అమ్మా. ఏయ్, ఏంటి? నమ్మక ద్రోహి. నిన్ను నువ్వు వేసుకున్న డ్రెస్సును చూసి నువ్వు చాలా మంచివాడవని నేను నమ్మాను. నేను చాలా మంచివాడినండి. లేదు, ఆలోచించి చూడు. నువ్వు మా ఆవిడికి ఊపిరాడకుండా చేసి చంపుదాం అనుకున్నావు. లేకపోతే నువ్వు తనని మానభంగం చేయాలనుకున్నావా? అయ్యో దేవుడా. ఇక్కడ ఊసేయొద్దు. దేవుడా, నాకు ఇటువంటి పరిస్థితి ఏదేదో వినాల్సి వస్తుంది. అమ్మా, బెజవాడ దుర్గమ్మ సాక్షిగా మీరు అనుకుంటున్నట్లు తాళం ఏదీ లేదు. నాకు ఏమీ తెలీదమ్మా. విశాఖ, ఇదిగో తాళం కప్ప. వెనకాల ఎవరో పూడ్చిపెట్టుంచారు. ఇది ఎవరి తాళం? నీ తాళం కప్ప. నువ్వు వాడిని తాళం వేసి పెట్టే కదా, అదే ఇది. అరే దేవుడా. నా కొడుకు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? తీసుకొస్తాను. నువ్వు 24 గంటల లోపు తీసుకురావాలి. అంతే. తీసుకొస్తానన్నానుగా. తీసుకొస్తావా? తీసుకొస్తాను. తీసుకొస్తానన్నానుగా. నీ కుప్పి గొంతులన్నీ మా ముందరా. అయ్యో, ఇది ఏం కరమరా ఇది.